టాలీవుడ్లో హీరోకుండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తమ అభిమాని హీరో తెర మీద కనిపిస్తే చాలు చొక్కాలు చించేసుకుంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, ఇండియన్ సినిమాలో హీరోకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలో కామెడీకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. యాక్షన్ తర్వాత మన ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేది కామెడీనే. తమ నవ్వించిన యాక్టర్ని అస్సలు మర్చిపోరు. కామెడియన్స్ కూడా అభిమానులు ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి హీరో రేంజ్ అభిమాన సంఘాలను కూడా మనం చూసాం. ఇప్పుడు అలాంటి ఒక క్రేజ్ మన సత్యాకు వచ్చేసింది. నిజానికి ఇప్పుడు కాదు, ఆ క్రేజ్ గుర్తింపు వచ్చి చాలా రోజులు అవుతుంది. కానీ ఆ స్థాయి అవకాశాలే ఇంకా రావడం లేదు. అదేంటి, అన్ని సినిమాలు చేస్తుంటే అలా అంటామని కోప్పడకండి. కాస్త క్లియర్గా మాట్లాడుకుందాం. కామెడీని సత్య అసలు యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. ఎక్కడ యాక్టింగ్ కూడా నేర్చుకోలేదు. అందుకే అంత బాగా నవ్విస్తున్నాడేమో. జస్ట్ కిడ్డింగ్. నిజానికి సత్య డైరెక్టర్ అవ్వాలని కలలు కన్నాడు. అందుకోసమే బీటెక్ చదువుని మధ్యలోనే వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాడు. అప్పటికి అతనికి డైరెక్టర్ కావాలనే కల తప్ప మరొకటి లేదు. 90s కిడ్స్ ఫేవరెట్ కామెడీ సీరియల్ అయిన అమృతానికి సత్య అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ కూడా చేశాడు. అలాగే ఆ సీరియల్లో అన్హ్యాపీ డేస్ అనే ఎపిసోడ్లో యాక్టింగ్ కూడా చేశాడు. ఆ తర్వాత మళ్ళీ యాక్టర్గా ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే యాక్టర్ కావాలనేది మనోడు గోల్ కానే కాదు. అందుకే మళ్ళీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే హీరో నితిన్ ప్రియమణి ద్రోణ సినిమాకి సత్య అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. అప్పుడు సత్యలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని గుర్తించిన నితిన్ యాక్టర్ కావాలని ప్రోత్సహించాడు. నితిన్ చెప్పిన తర్వాత సత్య కూడా యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టేశాడు. ఇంకేముంది, టాలీవుడ్ కి ఒక టాలెంటెడ్, బెస్ట్ హ్యూమర్, స్పాంటనిటీ కలిగిన యాక్టర్ దొరికాడు. నిజానికి ఈ విషయంలో మాత్రం నితిన్ కి తెలుగు ప్రేక్షకులు థ్యాంక్స్ చెప్పాలి. ఇంకేముంది, ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని మెరుగుపరచుకోవడానికి వాడుకున్నాడు. సత్య జబర్దస్త్ తో కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. అలా అతను ఏం చేసినా కూడా ఆడియన్స్ పడి పడి నవ్వుకోవడం ఆనవాయితీ అయిపోయింది. యాక్టింగ్ స్కోప్, మంచి మంచి డైలాగ్స్, అదిరిపోయే కామెడీ సీక్వెన్స్లు ఉంటే ఎవరైనా నవ్విస్తారు. కానీ ఎలాంటి యాక్టింగ్ స్కోప్, ఎలాంటి కామెడీ పంచులు లేకపోయినా సినిమా స్థాయిని పెంచే కామెడియన్స్ మనకు చాలా అరుదుగా ఉన్నారు. వారిలో ఒకరు అల్లు రామలింగ అయితే మరొకరు సునీల్ అని చెప్పాలి. వీళ్ళు ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా కనీసం నోరు కూడా తెరవకుండానే కడుపుబ్బ నవ్విస్తారు. నిజానికి కథలో దమ్ము లేకపోయినా వీళ్ళు భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్లిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఆ స్థాయి నటన, టాలెంట్ సత్యలో మనం చూస్తూనే ఉన్నాం. ఏ పాత్ర ఎంచుకున్నా, ఎలాంటి సీన్ అయినా అసలు ఆ సీన్లో కామెడీ స్కోప్ లేకపోయినా కేవలం బాడీ లాంగ్వేజ్తో, ఎక్స్ప్రెషన్తో, మేనరిజంతో థియేటర్ మొత్తాన్ని గొల్లున నవ్వేలా చేస్తున్నాడు. కేవలం నటన మాత్రమే కాదు, అతను చేసే ఇమిటేషన్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎంత గొప్ప యాక్టర్స్ని, పబ్లిక్ ఫిగర్స్ని అయినా తమ బాడీ లాంగ్వేజ్తో సహా డీటో దించేస్తాడు. సత్య జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపించినా కూడా ఆడియన్స్ నవ్వేస్తుంటారు. సినిమాలో కామెడీ చేయడం వేరు, సినిమా మొత్తంలో ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కనిపిస్తూ వచ్చిన ప్రతి సీన్లో నవ్వించడం వేరు. అలాంటి సినిమాలు సత్యకు చాలానే ఉన్నాయి. చలో, గద్దలకొండ గణేష్, మత్తు బదలరా, రంగబలి, మత్తు బదలరా 2 వంటి సినిమాలే అందుకు మంచి ఉదాహరణ చెప్పాలి. యాక్టర్ సత్య టాలెంట్ ఏంటో ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నాడు. సత్య ఏం చేయగలడో చూపించాడు. సత్యకున్న ఫాలోయింగ్ ఏంటో ఇండస్ట్రీ కూడా చూస్తుంది. కానీ సత్యని వాడుకోవడంలో ఎందుకో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇంకా వెనకపడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా సత్యకు టైర్ 1, టైర్ 2 హీరోల సినిమాలో మంచి రోల్స్ దొరకడం లేదు. పెద్ద హీరోలతో ఒక మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దొరకడం లేదు. అంత టాలెంట్ ఉన్నా కూడా వాడుకోవడంలోనే ఇండస్ట్రీ ఎక్కడో వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తుంది. పాత్ర ఏదైనా, డైలాగ్ ఏదైనా, సీన్ ఏదైనా సత్య ఎంటర్ అయితే నవ్వులు పూయించడం మాత్రం పక్కాని తెలుగు ప్రేక్షకులకు నమ్మకం ఉంది. ఇప్పటికైనా టాలీవుడ్ యాక్టర్ సత్యని సరిగ్గా వాడుకుంటుందేమో చూడాలి. మరి సత్య చేసిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కింద కామెంట్ చేయండి.